సుడిగాలి సుధీర్. ఈ పేరు తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ సుపరిచితమైన పేరు. అయితే ఈ మధ్య ఆయన టీవీ కన్నా సినిమాలపై ఎక్కువ మొక్కు చూపడం వల్ల టీవీలో కొంత తగ్గారనే చెప్పొచ్చు. కానీ జీ తెలుగులో మాత్రం తన టాలెంట్ మరొకసారి ప్రూవ్ చేసుకునేందుకు చాలా ప్రోగ్రాంలు ఆయన తన సత్తా చాటుతున్నారు. ఈ మధ్య ఒక ప్రోమో జరిగింది. ప్రోమో ఆటకు సంబంధించింది. ఆట అనేది జీ తెలుగులో వచ్చిన అన్ని ప్రోగ్రాంలోని భిన్నమైన ప్రోగ్రాం, మంచి ప్రోగ్రాం కూడా. దాని వల్ల ఎంతో టాలెంటెడ్ డాన్సర్లు కూడా పైకి వచ్చారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ సుధీర్ కోసం చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా సొంత టాలెంట్ అయిన మ్యాజిక్, మిమిక్రీలు ఇవన్నీ చేసుకుంటూ ఈటీవీ ద్వారా మనకి జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పరిచయం అయ్యాడు. ఈయన మొదట్లో తన మిత్రులైన రాంప్రసాద్, శ్రీను, సన్నీ వీళ్లతో కలిపి చాలా స్కిట్లు చేయడం మనందరికి తెలుసు. తదనంతరం రాష్మితో తనకి ఏర్పడిన పరిచయం తర్వాత వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసిన తర్వాత ప్రేక్షకులు మరింత ఇంట్రెస్ట్ పెరిగి సుధీర్ ని మరింత గౌరవించడం, అభిమానించడం మొదలు పెట్టారు. అదే విధంగా రాష్మి సుధీర్ జంట అంటే వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగా ఆశీర్వదించారు. ఆ విధంగా 9 సంవత్సరాల పాటు వీళ్ళ ప్రయాణం సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రేక్షకులు చేసిన మోసం కిందనే పరిగణించవచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ప్రేమలోనే ఉన్నారని అనిపించింది. అలాగా ప్రేమలో ఉండాలని వాళ్ళిద్దరూ జంట కావాలని కోరుకుంటాం. అది మోసగించినప్పటికి కూడా వాళ్ళ జీవితాల్లో ఎవరు కూడా ఎంటర్ అయ్యే అవకాశం లేదు. ఈ కాలంలో పెళ్ళైన భార్య భర్తలు విడిపోతున్నారు కనుక వాళ్ళకు కూడా మరి ఇది తాత్కాలికమో లేకపోతే నిజంగానే విడిపోయారో తెలియదు. కానీ ఆయన వేరే ఛానల్కి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా మంది అమ్మాయిలతో కొత్తగా జోడీ కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్మి సుధీర్ల జంట మాత్రం అందరికి ఇష్టమైన జంటగానే మిగిలిపోయింది ఇప్పటికి కూడా టోటల్ టెలివిజన్ ఇండస్ట్రీలో. అయితే ఈ మధ్య సుధీర్ ఈ ఆట డాన్స్ రియాలిటీ షోలో కావ్య అనే ఒక కన్నడ నటితో పులిహోర కలపడం మాత్రం కొంత కామెడీగా ఉన్నప్పుడు కూడా సర్లే మనోడు ఇటువంటి పాత్రలో బాగా ఇమిడిపోతారని అనుకుంటున్నారు తప్ప ఆ జంటని పెద్దగా ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు అన్న మాట మాత్రం వాస్తవం. సుధీర్ తన కామెడీ టైమింగ్ తోనూ పంచెస్ డైలాగులతోటి బాగా అట్రాక్ట్ చేస్తారు. వీటన్నింటికన్నా ముఖ్యం అతను ఒక ప్రేమికుడుగాను ఇటువంటి ప్రేమ డైలాగులు చెప్పడంలోనే నిష్ణాతుడని చెప్పవచ్చు. అటువంటి సుధీర్ టెలివిజన్ లోని ఎంత గొప్పగా రాణిస్తున్నప్పటికీ కూడా తను తన టాలెంట్, తన దృష్టి అంతా వెండి తెర మీద ఆవిష్కరించడానికే చాలా సందర్భాల్లో ప్రయత్నించాడు. అయినప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్ మొదలు ఈ మధ్య మన ముందుకు వచ్చిన సినిమాల వరకు పెద్దగా జనాల్ని ఆకర్షించలేదు. సక్సెస్ కూడా అయినట్టు దాఖలాలు లేవు. కనుక తన వెండి తెర కళలు కూడా నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనందరూ కోరుకుందాం. కానీ అన్నిటికన్నా ప్రేక్షకులందరూ కోరుకునేది సుధీర్ ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని, అది రాష్మి అయితే బాగుంటుందని చాలా మంది ఇప్పటికీ కూడా ఆస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కానీ సుధీర్ మాత్రం టీవీలో కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ మంచి స్థానంలో ఉండాలని, అదే విధంగా రాష్మి కూడా సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం, ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం. మీకు మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.